తోతాపూరి రకం మామిడి కాయలను కిలో 6 రూపాయలకే తీసుకుంటామని చిత్తూరు జిల్లా గంగాధరం నెల్లూరు పంచాయతీ 100 గొల్లపల్లి వద్ద ఉన్న జైన్ ఫ్యాక్టరీ గేటుకు సిబ్బంది స్టిక్కర్ అతికించారు. మంగళవారం వరకు 7 రూపాయలు ఉన్న ధరలో రూపాయి తగ్గించేశారు. 2 చోట్ల ఉన్న జైన్ ఫ్యాక్టరీ యాజమాన్యం 12 రోజులుగా తోతాపూరి మామిడికాయలు కొనుగోలు చేస్తుంది. 2 ఫ్యాక్టరీల వద్ద రోజుకు మామిడికాయల లోడ్లతో వచ్చే ట్రాక్టర్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో అన్లోడింగ్ కోసం కిలోమీటర్ల కొద్ది రోడ్డు పక్కన ట్రాక్టర్లు ఆగిపోయాయి. ఇక మంగళవారం కలెక్టర్ సుమిత్ కుమార్ జైన్ ఫ్యాక్టరీకి వచ్చి వెళ్లే వరకు తోతాపూరి మామిడి కిలో 7 రూపాయల లెక్కన తీసుకుంటుండగా ఆ తర్వాత కొన్ని గంటల నుంచే 6 రూపాయల లెక్కన తీసుకుంటామని నోటీస్ అతికించేసరికి రైతులు వాపోతున్నారు. మళ్ళీ బుధవారం మధ్యాహ్నం 6 లెక్కన తీసుకుంటామని నోటీస్ అతికించి తీసేశారు. మళ్ళీ బుధవారం మధ్యాహ్నం నుంచే 100 గొల్లపల్లి వద్ద ఫ్యాక్టరీ గేటుకు నోటీస్ అతికించారు. మంగళవారం కలెక్టర్ వచ్చి వెళ్ళాక తోతాపూరికి రేటు పెరుగుతుందని సంతోషపడిన రైతులకు ఉన్న రేటులో టన్నుకి 1000 రూపాయలు తగ్గడంతో కంగు తిన్నారు. ఇక బుధవారం 2 జైన్ ఫ్యాక్టరీల వద్ద తహసీల్దార్లు శ్రీనివాసులు, ఎంపీడీఓ మనోహర్ గౌడ్ ఆధ్వర్యంలో 460 మంది రైతులకు, ట్రాక్టర్ డ్రైవర్లకు మధ్యాహ్నం రాత్రి భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. అయినా రైతుల బాధ ఏంటంటే ఎంతో కష్టపడి పంట కోతలు మొదలుపెట్టి టన్నుకి 7,000 గిట్టుబాటు కాకపోయినా ఫ్యాక్టరీలు తరలిస్తుంటే ఒక్కసారిగా పేపర్లు చింపినట్లు స్టిక్కర్లు మార్చేస్తే టన్నుకు 1000 రూపాయలు తగ్గించేస్తే ఏ మాత్రం గిట్టదని ఇప్పటికే 2-3 రోజులు సిట్టింగ్ వేయడంతో ట్రాక్టర్లకు 2-3 రోజులు బాడీ కూడా చెల్లించాల్సిన అవసరం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన శాఖ అధికారులు స్పందించి 7 రూపాయలతోనైనా కిలోకి తీసిచ్చేలా చూడాలని వారు ఈ సందర్భంగా కోరుతున్నారు. చెట్లల్లో ఉంటే పక్వానికి వచ్చిన కుళ్ళు పోతాయన్న బాధతో టన్నుకు 7,000 చెప్పున వస్తుందిలే అనే ఆశతో జీడి నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న గుజ్జు పరిశ్రమ తరలిస్తే వారు ఒక్కరోజు ఒక్కొక్క ధర నిర్ణయిస్తున్నారని, దీంతో కష్ట నష్టాలు తప్పట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టన్నుపై 1000 తగ్గిన 10 టన్నులకు 10,000 పోతుందని, అది కాక 2 రోజులు సిట్టింగ్ బాడీ కూడా చెల్లించాల్సిన ట్రాక్టర్లకు ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సంబంధిత శాఖ అధికారులు స్పందించి టన్ను 7,000తోనైనా తీసేయాలని, ధరలు పెంచకపోయినా పర్వాలేదు, ఉన్నే ధరలు తగ్గించకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో తోతాపూరి అధికంగా పండిస్తున్న మామిడి రైతులు కోరుతున్నారు.